మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో తీసుకొచ్చిన మార్పులు చూసి షాక్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏ ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు విషం చిమ్ముతూ వచ్చారో అదే ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు మాట్లాడుతుంటే చూసి కంగు తిన్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చంద్రబాబుకు రుచి చూపించారు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల బాలికలు. చంద్రబాబు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇంగ్లీష్లోనే మాట్లాడారు. విద్యార్థులంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా తెలుగులోనే ప్రశ్నలు అడుగుతూ వచ్చారే తప్ప ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు. డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు. అవునా? నువ్వు చెప్పేది ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అమ్మ. నీ పేరు? From 9th standard in Dr. B.R. Ambedkar Gurukulam at Bhopal. This is my project, sir. My project name is Flame Detecting System. Sir, this project used in factories, houses, labs, and any places, sir. This helps to prevent fire accidents, sir. Let us see the demo, sir. ఓకే. ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్క్యూ టీం వస్తారు, అంతేనా? Yes, sir. Have a colorful good morning, sir. Thank you, ma'am. My name is Tanushree. I'm studying 7th standard. My project name is Joystick Kasika. ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు, నువ్వేమన్నావు? Have a colorful. కలర్ఫుల్. వాట్ ఈస్ ది మీనింగ్? నీకు ఎందుకు అనిపించింది? వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడిని. నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నా కాబట్టి నీతో మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు, అంతే కదా? అటెన్షన్ తీసుకొచ్చావు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. Before doing this project, required materials: DC motor, sir. It is used to movement, sir. Arduino, microcontroller, battery holder, batteries, joystick, jumper wires. Arduino is 3 types, sir. First one Arduino Nano, second one Arduino Uno, third one Arduino Mega, sir. I will use Arduino Uno, sir. Let us see the demo, sir. వాట్ ఈజ్ ఇవన్నీ మీరు నేర్చుకుంటున్నారు కదా? Yes, sir. ఏంటి నీళ్ళు ఏమనిపిస్తా ఉంది? My name is Pirikshita. I am studying 9th standard in Dr. B.R. Ambedkar Gurukulam at Mumbai. Today I am telling about refraction of light. The reflection of light is bending light rays as they pass from one medium to another medium, then change by the path of the rays. Refraction occurs due to the change in the speed of light or rays.